కికో జోలి చేస్తున్న ఈ జంప్ చాలా పవర్ఫుల్ గా ఉంది. నా సిస్టమ్ టోటల్ గా డ్యామేజ్ అయిపోతోంది. సూపర్ స్పీడో ఫార్ములా నంబర్ 41 యాక్టివేట్ చేయి. ఓకే కికో. నా మ్యాగ్నెటిక్ రీల్స్ ని యూజ్ చేసి ఆ డ్రైనేజ్ స్లాబ్ ని నేను ఓపెన్ చేసి ఉంచుతాను. చూడండి, ఇదే నా కొత్త ఇన్వెన్షన్. అరే రే, గ్యాజెట్స్ రెడీ చేయడం వదిలేశారా? బట్టలు కుట్టడం మొదలు పెట్టేశారా? ఇది ఆషామాషి కోట్ కాదు, ఇది సూపర్ డక్సీడో. ఇందులో ఎన్నో రకాల పవర్స్ ఉన్నాయి. ఓ, అది అంత పవర్ఫుల్ అయితే నాలాంటి వాళ్ళ దగ్గర అది ఉండాలి. కరెక్ట్ గా చెప్పారు మేయర్ గారు. దీన్ని నేను మీకోసమే తయారు చేశాను. ఎవరైనా మీ పైన దాడి చేస్తే మీరు దీని సహాయంతో వాడి మొహం పగలగొట్టొచ్చు. కానీ మేయర్ అంకుల్ సైజ్ కి చాలా చిన్నదిగా ఉంటుంది. ఈ టక్సిడోలోని ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇది ఎవరి సైజు కైనా సరే సూట్ అయిపోతుంది. ఇక్కడి నుంచి నాకు ఎవరి ప్రొటెక్షన్ అవసరం లేదు. అంతేకాకుండా అందరూ నా మీద ఉన్న ప్రేమతో ఇది వేసుకోమని చెప్తున్నారు కదా, అందుకే నేను ఇది వేసుకున్నాను. ఒకసారి ఇలాగే నా చేతిలో ఎలాంటి ఆయుధాలు లేనప్పుడు ఏంజల్స్ ని నేను ఎడాపడ వాయించి పడేశాను. నిజంగానా మేయర్ అంకుల్? లేకపోతే ఏంటి, ఒకవేళ నేను అబద్ధం చెప్తే నా తల మీద ఇప్పుడు వచ్చి అక్రూట్ పడుతుంది. చూడండి. అవును, అలా అంటే ఇప్పుడు ఆయన చెప్పిందంతా అబద్ధమే కదా. సరే అది వదలండి. ఆయన చెప్పిన తర్వాత నాకు ఒక ఐడియా వచ్చింది. కురానా అంకుల్, ఈ టక్సీడోలో బటన్స్ ఎందుకు ఫిక్స్ చేశారు? దీన్ని ప్రెస్ చేస్తే పవర్స్ యాక్టివేట్ అవుతాయి. ఇక్కడ ఉందే ఈ జే. జే అంటే జంప్. దీన్ని ప్రెస్ చేయగానే చెప్పాలంటే సూపర్ అండ్ డూపర్. ఎంత అద్భుతంగా ఎగిరి వెళ్తున్నారు. సూపర్ డూపర్ సూపర్ డూపర్. బాస్ అలా చూడండి, భూతం. లేదు లేదు, అది ఉడత. ఎక్కడ ఎక్కడ? తప్పుకోండి, దారులండి, వెళ్ళండి. పెట్రోల్ పోస్తే అంటుకుంటుంది మంట. ఇప్పుడు తోని వేస్తాడు పెద్ద గుంట. తోని ఒక పంచిస్తే ఏమవుతుంది? అద్భుతం కురానా అంకుల్, మీరు చేసిన దాంట్లో ఎక్కువ పవర్ ఉంటుందేమో. అంతేకాదు, చూడండి, ఇక్కడ ఉందే ఆర్ బటన్ అంటే రన్. దీన్ని ప్రెస్ చేయగానే టక్సిడో వేసుకున్న మనిషి మెరుపు వేగంతో పరిగెడతాడు. ఇలాంటి విషయాల్లో ఎగురుకుంటూ కొట్టడంలో, కొట్టుకుంటూ ఎగరడంలో నన్ను మించిన వాళ్ళు ఎవరు లేరు. ఇది గ్యారంటీగా నేను చెప్పగలను. సార్ ఏం చెప్పొస్తున్నారంటే బుల్లెట్ ట్రైన్ లో వెళ్ళిన ఈ రైడ్ చాలా అద్భుతంగా ఉందంటున్నారు. మరో రౌండ్ వెళ్దామా? ఇంకో రౌండా? వద్దు వద్దు వద్దు. బాస్ ఈ రోజు మీ టైం ఏం బాలేదు. నేను చెప్పేది వినండి, ఒకసారి అలా చూడండి.
ఈ టక్సిడియోలోని చివరి పవర్ ని నేను చూపించడం కోసం ఇక్కడ ఉన్న ఈ అక్షరం పి, అది పంచ్ బటన్. దాన్ని ప్రెస్ చేస్తే చాలు. ఎదురుగా ఉన్న పిల్లర్ ను చూసి ఒక పంచ్ ఇవ్వండి. మీరు ఆగండి. నేను ఇక్కడ ఉండగా పంచడేమోని ఎవ్వరూ చేయలేరు, గుర్తుపెట్టుకోండి. బాస్ నేను చెప్పేది వినండి, ఈ రోజు మీ టైం అసలేం బాలేదు. అనవసరంగా మీరు అందులో తల దూర్చకండి. అలాగైతే సరే, మనం ఒక పని చేద్దాం. టోనీ, ముందు నువ్వు ఒక పంచ్ ఇవ్వు, ఆ తర్వాత మేయర్ గారు ఒక పంచ్ ఇస్తారు. ఆ తర్వాత మనకి తెలిసిపోతుంది ఎవరు పంచ్ పవర్ఫుల్. ఆ, ఏయ్, ఆ. మీ ఇన్వెన్షన్ చాలా చాలా పవర్ఫుల్ గా ఉంటుందేమో అనిపిస్తోంది. ఒకవేళ ఇది దుర్మార్గుల చేతికి వెళ్తే తర్వాత వాటి వల్ల చాలా సమస్యలు వస్తాయి. అందుకే నేను ఈ టక్సిడోని ఈ సన్ సిటీలో ఉన్న తెలివైన వ్యక్తికి అప్పగించాను. అవునా? టోనీ బాస్, మీరు ఒక్క దెబ్బకి చుక్కలు చూపిస్తారు అనుకున్నాను. చివరికంతా తుస్సుమంది ఏంటి బాసు? మనం త్వరగా ఏదో చేయాలి, లేకపోతే చివరికి అందరూ కలిసి మిమ్మల్ని డమ్మీ పీస్ అనేస్తారు. బాగా గుర్తు పెట్టుకోండి. ఏయ్! ఆ! డమ్మీ పీస్ కాదురా, మీరందరినీ డ్యామేజ్ చేసే పీస్ ని. ఈ విషయం బాగా గుర్తు పెట్టుకో. అరే ఏంటిది? ఓ ఇక్కడ కబోర్డ్ లో ఉండాల్సిన ఒక కోట్ కనిపించకుండా పోయిందంటే దాని అర్థం ఏంటి? నడుచుకుంటూ వెళ్ళిందనా? అదరగొట్టేశారు బాస్, మీరు ఆ టెక్సిడోని దోచుకొచ్చేశారు. దాన్ని వెంటనే తీసుకెళ్లి దాచిపెట్టండి. ఇక ఈ సన్ సిటీలో మీది మాత్రమే చాలా పవర్ఫుల్ అయిన పంచ్ బాస్. నీకు అసలు తెలియలేదా? ఇది దాచుకోవాల్సిన వస్తువు కాదు, నేను వేసుకోవాల్సిన వస్తువు. ఈ టోనీ పంచ్ ఎలా ఉంటుందో నువ్వే చూస్తూ ఉండు. దిమ్మ తిరిగి బొమ్మ పడుతుంది. ఆ, హ్మ్, హ్మ్. ఇప్పుడు చెప్పండి, ఈ టోనీ యొక్క పంచిస్తే ఏమవుతుంది? దిమ్మ తిరిగి బొమ్మ పడుతుంది. ఇక నాటం చూసి ఎంజాయ్ చేయండి. ఈ టక్సిడో పవర్ తో ఈ సన్సెట్ ని ఎలా వెళ్తానో మీరే కళ్ళారా చూస్తూ ఉండండి. ఇక ఈ సన్ సిటీ మొత్తం ఎప్పటికీ నా కంట్రోల్లోనే ఉంటుంది. అంటే నేనే రాజుని. డాక్టర్ ఖురానా, మీరు తయారు చేసిన కోట్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పాటు కాళ్ళు కూడా ఉన్నాయా అండి? మీరు ఎందుకని ఆ విషయం నాకు చెప్పలేదు? ఇప్పుడు అది నా కబోర్డ్ లోంచి తప్పించుకుంది. ఇది ఎలా జరుగుతుంది? అందులో అటువంటిది ఏమీ లేదు. అరే అయితే ఎవరైనా వచ్చి దాన్ని దొంగిలించుంటారా ఏంటి? అరే ఒకవేళ అది దొరకకూడని వాళ్ళకి ఏమైనా దొరికితే తప్పైపోతుంది. డాక్టర్ ఖురానా, మనం వెంటనే వెళ్ళి దాన్ని వెతకాలి. ఇదిగో. దీన్ని మీరే ఉంచుకోండి. ఓ థ్యాంక్ యూ టోనీ బాబు, కానీ ఆ చాక్లెట్ ని నేను ఆ బాబుకి ఆల్రెడీ అమ్మేశాను. లేదు, దీన్ని మీరే ఉంచుకోండి. దానికి కారణం ఏంటంటే ఇక నుంచి ఎవరు కూడా క్యాండీస్ ని అస్సలు అమ్మరంటే అమ్మరు. వాట్ నాన్సెన్స్! నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు? నాన్సెన్స్ అనాల్సింది దీనికి కాదు, దేనికన్నా ఇప్పుడు చూపిస్తాను, చూస్తూ ఉండండి. ఏయ్! ఇక్కడేదో భూకంపం వచ్చినట్టు అనిపిస్తుంది. హెల్ప్ హెల్ప్, సంబడి హెల్ప్ మీ నా ప్లీజ్.
ఏ సన్ సిటీ పిల్లలు, ఇక ఈ ఊరికి నేనే రాజాని. ఈ రాజు ఇక్కడ ఉన్నప్పుడు మీరెవరు డబ్బులు ఇచ్చి టాయ్స్ ని క్యాండీస్ ని కొనాల్సిన అవసరం లేదు. మీ అందరికి ఫ్రీగా లభిస్తాయి. మేరంకుల్ టక్సీడో టోనీ చేతికి ఎలా వెళ్ళింది? 1 వర్డ్ లో చెప్పాలంటే దొంగిలించాడు. పిల్లలు క్యాండీస్ తినేది తప్పు కాదు, కానీ మిగతా వాళ్ళ దగ్గర నుంచి దొంగలించుకొని తినడమే తప్పు, సరేనా? ఓకే. ఇప్పటి నుంచి టోనీ అందరికి బాసు. ఆయన వల్ల క్యాండీ షాపుల వాళ్ళకి చాలా పెద్ద లాసు. ఆపండి, ఆపండి. ఒక నిమిషం, నేను చెప్పేది అందరూ వినండి. ఇవన్నీ దొంగతనం చేసిన వస్తువులు, వీటిని యూజ్ చేయడం చాలా తప్పు. ఇటు చూడు టోనీ, నువ్వు చేసేవన్నీ చాలా తప్పుగా ఉన్నాయి. నువ్వు వేసుకున్న ఆ కోటుని ఇప్పై దాన్ని తీసుకెళ్లి మళ్ళీ మేయర్ అంకుల్ దగ్గరే ఇచ్చేసాయి. నేను దీన్ని తిరిగి ఇవ్వకపోతే నువ్వేం చేస్తావు? నీ దగ్గర కూడా R7 గ్యాజెట్ ఉందిగా, ఏం చేస్తావో చెప్పు. నేను ఎప్పుడైనా దాన్ని వాడొద్దని నీకు చెప్పానా ఏంటి? R7 తో నేను ఎప్పుడూ తప్పుగా ప్రవర్తించలేదు. నేను ఇప్పుడు ఎవరిని గాయపరిచానని నీ ఉద్దేశం? క్యాండీస్ ని, టాయ్స్ ని నేను పిల్లలందరికీ ఉచితంగా ఇస్తున్నాను. దొంగలించిన వస్తువుని ఇలా ఫ్రీగా ఇవ్వడం చాలా తప్పు టోనీ. నా మనసు కరెక్ట్ అనిపించింది, చేసి చూపించాను. సరే అయితే మనిద్దరం ఒక రేస్ పెట్టుకుందాం. అందులో ఎవరు గెలుస్తారో వాళ్ళ మాట చెల్లుతుంది. ఓకే? వద్దు, నేను నీతో రేస్ పెట్టుకోదలుచుకోలేదు. ప్లీజ్, నేను చెప్పేది విను. తప్పకుండా వింటాను, కానీ దానికి నువ్వు నన్ను ఓడించాలి. చెప్పు, నాతో రేసుకొచ్చే ధైర్యం నీకుందా? లేకపోతే ఈ టక్సీడోని చూడగానే కిక్కోకి వెన్నులో భయం పుడుతోందా? చెప్పు. సరే, ఓకే, ఒప్పుకుంటాను. నువ్వే చెప్పు, ఎలాంటి రేస్ ని మనం పెట్టుకుందాం? అలా రా దారికి. రేస్ ని మనం ఇక్కడి నుంచే మొదలు పెట్టబోతున్నాం, కానీ పూర్తయ్యేది మాత్రం సన్ సిటీ బయట. ఎత్తైన పర్వతం ఉంది కదా, దాని అంచులోనే పూర్తవుతుంది. ముందుగా ఎవరైతే అక్కడికి చేరుకుంటారో వాళ్లే గెలిచినట్టు లెక్క. సరే, ఓకే. ఒకవేళ నువ్వు ఓడిపోతే నువ్వు వేసుకున్న ఆ టక్సీ డోట్ ని తీసుకెళ్లి మళ్ళీ ఇచ్చేయాలి. మేయర్ అంకుల్ దగ్గరికి తీసుకెళ్లి ఇవ్వాలి. ముందు నన్ను ఇందులో ఓడించి చూపించు. మరొక విషయం, ఈ రేస్ లో ఒక రూల్ ఉంది. అదేంటంటే ఇందులో రూల్సే లేవు, కాబట్టి ఇందులో గెలవడానికి ఎవరైనా ఏమైనా చెయ్యొచ్చు. అర్థమైందా? నేను ఇక ముందుగానే చెప్పాను కదా, ఈ రేసులో ఒక రూల్ ఉంది అని. అదేంటంటే ఇందులో రూల్స్ అనేవే లేవు. గెలవడానికి ఎవరైనా ఏమైనా చేయొచ్చు, అంతే. వేరే దారి లేదు. నేను ఇప్పుడు సూపర్ స్పీడోని పిలవాలి. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి. నేను కీకో, నా బలం సూపర్ స్పీడ్. సాయం చేయుట నాకు భలే ఇష్టం. అరే శత్రువులు నన్ను ఓడించుట కష్టం. దూరమైన పైనానికి తోడుంటాను. తప్పైనా గాని ఒప్పైనా గాని అన్యాయం జరిగితే వదలను లేరా. సూపర్ స్పీడో, టోనీ మేయర్ అంకుల్ పవర్ఫుల్ టక్సీ డోట్ ని తీసుకెళ్లిపోయాడు. దాంతో వాడు చాలా తప్పైన విషయాలు చేస్తున్నాడు. మనం ఎలాగైనా వాటిని ఆపాలి. డోంట్ వరీ బ్రో, నేను వచ్చేసాను కదా. ఇప్పుడు ఆ టోనీ ఏంటి, ఎవరి సంగతి అయినా సరే ఇట్టే తెలిచేద్దాం, ఓకేనా? నువ్వేం దిగులు పడకు. అదిగో టోనీ అక్కడున్నాడు. సూపర్ స్పీడో, కాస్త త్వరగా వెళ్ళు. పోనీ రాకెట్ ఫైర్ చేయమంటావా? వద్దు సూపర్ స్పీడో, దాంతో టోనీకి డబ్బులు తగిలే ఛాన్స్ ఉన్నాయి. మనకి కావాల్సింది ఆ టక్సీ డోట్ మాత్రమే. Tuxedo, better be ready for Kiko and Speedo. Your tricks won't be useful, Tony. We all know that you are phony. సూపర్ స్పీడో కూడా వచ్చేసాడా? ఇప్పుడు తెలుస్తుంది నేను ఎవరో. Dove is a super suit. You will pay for all the loot. It is Sun City's pride. Better give it up and step aside. What you've done is very wrong. The consequences will be strong. You should listen to Kiko and Speedo. Give us back that tuxedo.
కికో టోనీ చేస్తున్న ఈ జంప్ చాలా పవర్ఫుల్ గా ఉంది. నా సిస్టమ్ టోటల్ గా డ్యామేజ్ అయిపోతోంది. సూపర్ స్పీడో ఫార్ములా నెంబర్ 41 ని యాక్టివేట్ చేయి. ఓకే కికో. నా మ్యాగ్నెటిక్ రీల్స్ ని యూజ్ చేసి ఆ డ్రైనేజ్ స్లాబ్ ని నేను ఓపెన్ చేసి ఉంచుతాను. ఈ టోన్ యొక్క పంచిస్తే మొహం పచ్చడైపోతుంది. చూస్తూనే ఉండు నేనిప్పుడు మీ ఇద్దరిని ఏం చేయబోతున్నానా అని. అమ్మా, త్వరగా ఏదో ఒకటి చేయి కికో. దీన్ని తట్టుకోవడం ఇంకా నా వల్ల కానే కాదు. రివర్సల్ వెళ్ళు సూపర్ స్పీడో. వీలైనంత త్వరగా మనం పైకి వెళ్ళి చేరుకోవాలి. బాస్, ఈసారి కేక్ షాప్ పై దాడి చేయండి. దాని పక్కనే సమస్య కొట్టు కూడా ఉంది. మీకు బుద్ధి లేదు, నన్ను వదిలిపెట్టండి, వదలండి. ఆ కిక్ రేసులో గెలిచేలా ఉన్నాడు. ఫార్ములా నెంబర్ 39 ని యాక్టివేట్ చేయి. సూపర్ స్పీడో చూసి జాగ్రత్త. స్టెబిలిటీ అస్సలు పనిచేయట్లేదు కికో. టోనీ అటాక్ వల్ల ఫంక్షన్స్ అన్ని బాగా దెబ్బతిన్నాయి. అన్నిటినీ మళ్ళీ బాగు చేయాలనుకుంటాను. ఒక్కసారి సిస్టమ్ రీబూట్ అయిపోతే కురానా అంకుల్ దగ్గరికి వెళ్ళి దీని సొల్యూషన్ అడగచ్చు. టోనీని ఆపే దారిని ఆయన మనకి చెప్తారు. టోనీ బాస్, ఇక మనం ఆటలతోనూ పాటలతోనూ ఆదర కొట్టేద్దాం. అవును, పదండి, స్కూల్ పూర్తయ్యాక మనం ఆడుకుందాం. నేను రాజుని, నాకు స్కూలు లేదు ఏమీ లేదు, ఫుల్ టైం ఎంజాయ్మెంట్ మాత్రమే ఉంటుంది. ఇవాటి నుంచి పిల్లలు ఎవరు స్కూల్ కి వెళ్లాల్సిన అవసరం ఏ మాత్రం లేదు. ఎందుకంటే నేను స్కూల్ అన్నిటిని ధ్వంసం చేసి అక్కడ ఒక ప్లే గ్రౌండ్ ని నిర్మించబోతున్నాను. ఆ తర్వాత మనం అందరం కలిసి రాత్రింబవుళ్ళు అక్కడే హాయిగా ఆడుకోవచ్చు. చదువుకోవాల్సిన పని లేదు, ఓన్లీ ప్లేయింగ్ గేమ్స్. టోనీ ఇప్పుడు బాగా ప్రాబ్లం ఇస్తున్నాడు, వాడిని ఆపలేకపోతున్నాను. కానీ కురానా అంకుల్, టక్సీడోట్ ని ఆపడానికి ఖచ్చితంగా ఏదో ఒక దారి ఉంటుంది కదా. ఉంది. ఆ టక్సిడోని టోనీ ఒంటి మీద నుంచి తీసేయాలి. ఆ తర్వాత ఆ పవర్స్ అతనికి ఉపయోగపడవు. అద్భుతం, మీరొక మంచి ఐడియా చెప్పారు. కిక్కు త్వరగా పద, ఆ టోనీ మన స్కూల్ ని పడగొట్టేపోతున్నాడట. ఒక నిమిషం ఆగు టోనీ. నువ్వు క్యాండీ షాప్, టాయ్ షాప్ అన్నిటినీ దోచుకున్నావు, కానీ ఇప్పుడు స్కూల్ బిల్డింగ్ ని పడగొట్టపోతున్నావా? ఇది దానికంటే పెద్ద తప్పు. అయితే ఇప్పుడు ఏమంటావు నువ్వు? నేను ఇలాగే చేస్తాను. నువ్వు నన్ను అడ్డుకోగలవా? చెప్పు, నీ డబ్బా కార్తో నన్ను నువ్వు అడ్డుకోగలవా? అడ్డుకోలేవు. కాసేపు ఆగు సూపర్ స్పీడో, నేను ఏదైనా దారి చూస్తాను. ఓ నో! ముందు టోనీని ఇక్కడి నుంచి అవుట్ ఆఫ్ సిటీకి తీసుకెళ్లే తీరాలి. అలా చేస్తే మాత్రమే ఈ స్కూల్ ని కాపాడగలము. బడ్డీ, ఫార్ములా నెంబర్ 60 ని యాక్టివేట్ చేయి. ఓకే కికో, ఇప్పుడే మ్యాగ్నెటిక్ గ్లాస్ ని యూజ్ చేసి టోనీ రెండు చేతులు అతుక్కునేలా చేయనా? అలా చేశానంటే తనిక పని చేయలేడు. స్పీడో, త్వరగా వెళ్ళు, తినగా అడవికి. కికో,
నేలకి ఇలా బలంగా మళ్ళీ మళ్ళీ గుద్దుకోవడం వల్ల నా సిస్టమ్ బాగా దెబ్బతింటోంది. ఈసారి నా కంట్రోల్ సిస్టమ్ దెబ్బతిందంటే రీబూట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. సూపర్ స్పీడో రోప్ ని కట్ చేసి తిన్నగా అడవికి వెళ్ళిపో. జాగ్రత్త కికో, ఇక్కడ లెక్కలేనన్ని చీమలున్నాయి. కిక్కో, సూపర్ స్పీడో, మీరిద్దరూ ఎక్కడున్నారో చెప్పండి. మీకు ధైర్యం ఉంటే నా ముందుకు వచ్చి నిలబడండి. పిరికి వాళ్ళం మేం కాదు, నువ్వే. ఫైట్ చేయాలంటే డైరెక్ట్ గా గొడవ పెడదావురా. గుర్తుంది కదా కికో, నాకొక్క దెబ్బ తగిలినా సరే నా సిస్టమ్ మొత్తం పూర్తిగా పాడవుతుంది. డోంట్ వరీ సూపర్ స్పీడో, అలా జరగకుండా నేను చూసుకుంటాను. నువ్వు మాత్రం సరైన సమయంలో ఫార్ములా నెంబర్ 134 ని అప్లై చేయి. చూస్తూ ఉండు, ఒకే ఒక పంచ్తో మీ ఇద్దరిని నలిపినట్టు నలిపి పారేస్తాను చూడండి. ఏయ్! ఏయ్! థ్యాంక్ యూ కికో. కురానా అంకుల్, వీలైనంత త్వరగా ఈ టక్సైడ్ నోట్ ని దయచేసి అంతం చేసేయండి. ఒకవేళ ఇది దుర్మార్గుల చేతికి వెళ్తే సమస్య చాలా పెద్దదవుతుంది. అవునండి, నేను కూడా ఆ పాయింట్ ని ప్రూవ్ చేద్దామని టక్సీడోని దొంగిలించుకొని వెళ్ళాను. ఇంకేం లేదు.